చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్లో రేవంత్తో 2.5 గంటల పాటు మాట్లాడారు అని ఒకటి వైసీపీ ప్రచారం. నిన్న దాని గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఎయిర్పోర్ట్లోనే కూర్చుని మాట్లాడుకున్నారంటుంది. ఇప్పుడు తాజాగా మరొక అంశం, బ్రదర్ అనిల్ కూడా అక్కడ అటెండ్ అయ్యారు అన్నట్టు. వాస్తవంగా ఇప్పుడు పీసీసీ చీఫ్ షర్మిల భర్త హోదాలో ఉన్నారు బ్రదర్ అనిల్. ఆంధ్రప్రదేశ్లో షర్మిల యాక్టివిటీ చాలా సీరియస్గా చేసింది, చేసుకుంటూ వెళ్తోంది. ఆవిడ భారతీయ జనతా పార్టీని సీరియస్గా టార్గెట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని గద్దెదించాలి, అట్లాగే నరేంద్ర మోడీని గద్దెదించాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి, అప్పుడే ఆంధ్రాకి బాగుపడుతుంది, అట్లాగే తన అన్న మంచోడు కాదు అంటూ చంద్రబాబును కూడా నిలదీసే కార్యక్రమం ఇది నడుస్తుంది. ఇప్పుడు మొదట్లో భారీగా హైప్ ఇచ్చారు తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో సమస్య ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియా ఎలా ఫోకస్ చేస్తుంది షర్మిలని? అప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకతను ఫోకస్ చేయలేదు కదా. అయితే జగన్ తిట్టినంత వరకు ఫోకస్ చేసి కేంద్రాన్ని గురించి మాట్లాడేదాన్ని డౌన్ ప్లే చేయాలి. లేదా అక్కడ ఇదివరకటి కవరేజ్ అది రావట్లేదు. రెండోది, వీళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు రేవంత్ని చంద్రబాబుని ఏమడిగారు, ఫైనల్గా ఏం జరిగింది అన్నది తెలీదు. బ్రదర్ అనిల్ అయితే అక్కడ మీటింగ్లో ఉన్నారు. మొదటి అరగంట ముగ్గురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అనిల్ వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు రేవంత్ కలిసి 2.5 గంటలు మాట్లాడుకున్నారు అన్నటువంటిది వైసీపీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక.